ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ రాఘవాచార్యాయ నమః. మా గురూజీ రాజా గురూజీకి నమస్కరిస్తూ, భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 T20 మ్యాచ్లు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఇక్కడ నేను రెండో మ్యాచ్ ప్రిడిక్షన్ యూట్యూబ్లో పెట్టాను. ఒక పరుగులు ఒకటి నేను చెప్పిన విధంగా కాలేదు, కానీ వికెట్స్ మరియు రెండో సెకండ్ బ్యాటింగ్ చేసే టీం గెలుస్తుందని చెప్పాను. అలాగే జరిగింది. రేపు 6వ తారీఖు నాడు జరగబోయే 4వ T20 మ్యాచ్ గురించి నేను ఈరోజు తెలియజేసుకుంటున్నాను. క్వీన్స్లాండ్లో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ 6:15 అంటే ఆస్ట్రేలియా కాలమాన ప్రకారం మనకు మధ్యాహ్నం 1:45 ప్రారంభమవుతుంది. అయితే నేను ఒక మ్యాచ్ ప్రిడిక్షన్ అనాలిసిస్ చేసేటప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సమయాన్ని మరియు ప్రదేశాన్ని తీసుకొని చేస్తాను. ఆటగాళ్ళు ఎలా ఆడుతారు, ఎవరు ఆడతారు, ఇవన్నీ ఏది కూడా చూడను. ఈ 2 విషయాలనే నేను పరిగణలోకి తీసుకుంటాను. ఇక్కడ ఆస్ట్రేలియా, భారత్ కాకుండా దక్షిణాఫ్రికా, శ్రీలంక ఆడినా కూడా ఇంచుమించుగా రిజల్ట్ ఇలానే ఉంటుంది. అయితే ఇక్కడ ఒకవేళ ప్రారంభ సమయంలో వర్షం వలన ఆట ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. అటువంటప్పుడు నా ప్రిడిక్షన్ వర్తించదు. ఇది కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మొదటి బ్యాటింగ్ చేసే జట్టు 188 లేదా 198 పరుగులు చేసే అవకాశం ఉంది. 6 లేదా 5 వికెట్స్ కోల్పోయే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ బ్యాటింగ్, అది భారత్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేసేటువంటి జట్టు 120 లేదా 130 పరుగులు చేసి ఓడిపోయే అవకాశం ఉంది. 8 లేదా 9 లేదా ఆల్అవుట్ అయ్యే అవకాశం ఉంది. అంటే రేపు 4వ ఆస్ట్రేలియా భారత్తో జరుగుతున్నటువంటి 4th T20 మ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టు ఓడిపోతుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు గెలుస్తుంది. అది 188 లేదా 198 పరుగులు చేసే అవకాశం ఉందని నేను T20 మ్యాచ్ మీద జ్యోతిష్యం ద్వారా అనాలిసిస్ చేసి మీకు తెలియజేసుకుంటున్నాను. స్వస్తి.